పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకి, ప్రజలకు ఈ ఊర్లోనే వైద్యం చేయించుకునేది ఉపయోగమా? వీళ్ళు ఇక్కడ జిల్లా కేంద్రమైనా కూడా ఈయన ప్రభుత్వ వైద్యం అందక ఒంగోలుకో, గుంటూరుకో, హైదరాబాద్కో, కర్నూలుకో పోయి చేయించుకునేది మేలా? పేరుకేమైనా జిల్లా కేంద్రం కానీ ప్రయోజనం ఏముంది? ప్రైవేటు వ్యక్తులకు హాస్పిటల్ అప్పచెప్తే పేదవారు, మధ్యతరగతి వాళ్ళు ఏం బతకాలా? జిల్లా కేంద్రం ఇస్తామంటున్నారు. జిల్లా కేంద్రం వల్ల ఎవరికి ఉపయోగం? అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు జిల్లా కేంద్రం ఇస్తే ఇద్దరు స్వాగతిస్తాం, కానీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దు. దానికి ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వారికి దారాదత్తం చెయ్యొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేయొద్దండి. ప్రజలకు ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి ఉచిత నాణ్యమైన విద్యను, ఉచిత నాణ్యమైన వైద్యాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గుర్తెరిగి నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, మీ ఇన్ఛార్జి గారికి, అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్నటువంటి తదితర పెద్దలందరికీ, నాయకులందరికీ కూడా, ఈ వచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపు.